ఓటెన్ టీవీకి స్వాగతం. నేను సుమలత. సురక్షిత ప్రమాదరహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ, అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై వాహనదారులలో హెల్మెట్పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు పర్యవేక్షణలో ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలో వాహనదారులని విస్తృతంగా తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలను హెల్మెట్ ధరించని వాహనదారులను హెల్మెట్ వలన ఉపయోగాలను గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న జరిమానాలను వెంటనే చెల్లించాలని, మీ ఫోన్లోనే జరిమానాలు చెల్లించవచ్చు అని తెలియజేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధరించని 1651 మంది వ్యక్తుల వద్ద నుండి 6,33,490 రూపాయల రుసుము కలెక్ట్ చేయడం జరిగిందన్నారు. పెండింగ్ చలాన్లను లింక్ ద్వారా చెల్లించవచ్చు అని, పెండింగ్ చలానాలు ఉన్న అందరికీ మెసేజ్లు పంపడం జరిగిందన్నారు. ఆ మెసేజ్లలో ఉన్న లింక్ ఓపెన్ చేసి అయినా కట్టవచ్చు. అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్స్ నందు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాహనదారులు తమకు విధించిన చలాన్లను 90 రోజులలో చెల్లించని ఎడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలకంగా వ్యవహరించిన అత్యధిక చలానాలను వసూలు చేసిన అజిత్ సింగ్ నగర్ ఇన్స్పెక్టర్ బిహెచ్ వెంకటేశ్వరని, కృష్ణలంక ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ఎస్వి నాగరాజుని, గ్రామ సచివాలయ మహిళా పోలీసులలో అజిత్ సింగ్ నగర్ పిఎస్కు చెందిన పి గాయత్రి, కృష్ణలంక పిఎస్కు చెందిన ఎం రాజేశ్వరులను పోలీస్ కమిషనర్ అభినందించారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులందరూ రహదారి భద్రత నియమాలను పాటించి పోలీస్ వారికి సహకరిస్తారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ కోరారు.